సౌత్‌లో సినిమాలు రావట్లేదని దిగులుగా ఉన్న పూజ హెగ్డేకి తమిళ పరిశ్రమ మంచి ఆసరాగా నిలబడింది. అమ్మడు అక్కడ వరుస క్రేజీ ప్రాజెక్టులు చేస్తుంది. సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కాంబోలో వస్తున్న కూలీ సినిమాలో పూజ హెగ్డే స్పెషల్ సాంగ్ చేసింది. అనిరుద్ రవిచంద్ర మ్యూజిక్ వస్తున్న కూలీ సినిమాలో పూజ హెగ్డే సాంగ్ లేటెస్ట్ గా రిలీజ్ అయింది. మోనికా అంటూ వచ్చిన ఈ సాంగ్ అదిరిపోయింది. రెడ్ అవుట్ ఫిట్ లో పూజ బేబ్ అందాలు పాటకే హైలైట్ అయ్యాయి. రౌడీ గ్యాంగ్ తో కలిసి ఆడిపాడేలా సిచ్యువేషన్ కనిపిస్తున్న ఈ సాంగ్ సినిమాలో స్పెషల్ క్రేజ్ తెచ్చుకునేలా ఉంది. ముఖ్యంగా పూజ హెగ్డే షో ఎప్పటికీ ప్రత్యేకమే. కెరీర్ కాస్త డల్ లో ఉన్న టైంలో సూపర్ స్టార్ ప్రాజెక్ట్ రావడంతో అమ్మడు ఇక రెచ్చిపోయింది. లోకేష్ కూడా పూజ గ్లామర్ ని కూలీ సినిమాకు వాడుకోవాలని ఫిక్స్ అయ్యాడు. కూలీ సినిమాలో ప్రత్యేక గీతం అనగానే పూజ హెగ్డే మరో మాట లేకుండా ఓకే చేసింది. ఈ సాంగ్ వల్ల ఏమో కానీ నెక్స్ట్ ధనుష్ సినిమా, ఆ తర్వాత లారెన్ సినిమా కూడా వరుస ఛాన్సులు అందుకుంది పూజ హెగ్డే. కూలీ సినిమా ఆగస్టు 14 రిలీజ్ అవుతుంది. సినిమాలో ఈ సాంగ్ సూపర్ హిట్ అయితే మాత్రం పూజ హెగ్డేకి మరికొన్ని ఛాన్సులు రావడం పక్కా అనిపిస్తుంది. కోలీవుడ్ ఆడియన్స్ ని తన గ్లామర్ తో మెప్పించాలని చూస్తున్న పూజ ప్రయత్నాలు వర్కౌట్ అయ్యేలానే ఉన్నాయి. బాలీవుడ్ లో పూజని అలా ఎంకరేజ్ చేస్తుంటే మన వాళ్ళు మాత్రం ఆమెను అసలు పట్టించుకోవట్లేదు. పూజ హెగ్డే అంటే చాలు ఆమెను దూరం జరుగుతున్నారు. మొన్నటిదాకా పూజ హెగ్డేకి ఒక్క ఛాన్స్ అన్నట్టు వినిపించగా ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా వేరే హీరోయిన్ తన్నుకుపోయిందని టాక్. సో టాలీవుడ్లో పూర్తిగా బ్యాడ్ టైం నడుస్తున్న పూజ హెగ్డేకి తమిళ పరిశ్రమలో మాత్రం లక్ కలిసి వస్తుంది. కూలీలోని మోనికా సాంగ్ క్యాచీగా మాస్ ప్రియులని మెప్పిస్తుంది. కాబట్టి థియేటర్లో పూజ హెగ్డే ఫ్యాన్స్కి పండగ అన్నట్టే. కూలీలో పూజ హెగ్డే సాంగ్ చూసి మరికొన్ని సినిమాల్లో ఆమెను ఇలా స్పెషల్ సాంగ్ కోసం తీసుకునే ఛాన్స్ ఉంది. ఏది ఏమైనా పూజ హెగ్డేకి కోలీవుడ్ కలిసి వచ్చేలా ఉంది. కూలీ సినిమాలోని పూజ హెగ్డే మోనికా సాంగ్ మీరు చూసారా? ఆ సాంగ్ పై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. అదండి సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.